బీఆర్ఎస్ అంటే కేసీఆర్ సార్, కేసీఆర్ సార్ అంటే బీఆర్ఎస్. పార్టీ పుట్టిన కాంచి ఇప్పటిదాకా సారే అధ్యక్షుడు. మరి గెలిచినా ఓడినా సీటు సార్దే. అయితే గా నడుమ రామన్నను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు. అంటే పెద్ద సార్ తర్వాత పార్టీల పెత్తనం చిన్న సార్దే అన్నట్టు. ఏలువడిలు ఉండంగా కూడా ముఖ్యమంత్రి సార్ తర్వాత రామన్నే ముఖ్యమైన మంత్రి. ఈ ఇద్దరు తర్వాత ఇంకెవ్వలైనా అవును అయితే ఇప్పుడు అంటూరని నాకు ఎరికైంది. ఇక సీదా వార్తనే చూడుర్రి. ఇప్పుడు కొట్లాట ఎట్టున్నదంటే హరీష్ రావు సార్ కు కాంగ్రెస్ సర్కార్ కు అవమల్ల అసెంబ్లీకి వెళ్లి ఎన్నికల ప్రచారం దాకా పార్టీ కోసం టగ్గఫరు కొట్లాడుతున్నాడు. నేనే పెద్ద రైతులని చెప్పుకునే అధ్యక్షుల వారు ముంగటికి రాకున్నా ఈసారి రైతుల కోసానికి రాజీనామాకు రెడీ అని కాగితం పట్టుకుని అమరవీరుల స్తూపం కాడికి వచ్చారు రుణమాఫీ డిమాండ్ తోటి. అటుకెళ్లి ముఖ్యమంత్రి సారు మంత్రులు ఎగబడ్డారు ఒక్కని మీదకి. అయినా తగ్గేదేలే, సవాలంటే సవాలేనని నిలబడ్డాడు. కృష్ణానది ప్రాజెక్టుల మీద పెత్తనం సెంటరోళ్ళకి ఇచ్చుడేందని అసెంబ్లీలో 2-3 రోజులు లడాయి చేసి కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేస్తలేరని లెక్కలేనని మాటలు మాట్లాడితే మంత్రులు ఊరుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టబట్టారు. సీఎం ను కలుస్తున్న వాళ్ళంతా కారు దిగి కండువాలు కప్పుకుంటుంటే మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు నాగబట్టింది హరీష్ రావు సారే. సీనియర్లు ఎక్కడోళ్ళు అక్కడ ప్రచారం చేస్తుంటే ఈసారేమో అంతటా తిరుగుతున్నాడు పార్టీని గెలిపియాలని. ఏం చేస్తాడు మరి, పవర్ పోయిన కాంచెల్లి అధ్యక్షుల వారు బయటకే రాకపోయే మొన్నటిదాకా. ఆఖరికి అసెంబ్లీకి కూడా దుమ్మ కొడితే ఏ ముచ్చట మీద అయినా మాట్లాడవలసి వచ్చింది. కవితకు అరెస్ట్ అయినాడు, బాబు బయటికి రాకున్నా బామారితో వచ్చి ధైర్యం చెప్పిండు. మళ్ళా ఢిల్లీకి పోయి పనులు జగబెట్టిండు. చెల్లె కేసులు బెయిల్ అనుకుంటా రామన్న శానొద్దులు అదే పనులు ఉండే. అంతకుముంపు బాబు తొంటికి ఆపరేషన్ అయితే తోడున్నాడు. పార్టీ ఓడినాక బీఆర్ఎస్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గిట్లున్నా దిగబడ్డ కారణం ముంగటికి గుంజే దిమ్మదారి హరీష్ రావు సార్ మీదనే పడ్డదన్నట్టు.